దేవుని వాటిలో చూసినప్పుడు అపవాది ఆశంతా మన మైండ్స్ని విర్రగొట్టాలని, మన మనసుల్ని పాడు చేయాలని, మన మనసుల్ని చెదరగొట్టాలనే వాడు పని చేస్తూ ఉన్నాడండి. దేవుడు వాకి తెలియజేస్తుంది, దేవుడికి సమర్పించుకున్న అపవాదిని ఈ ఆలయంలో కావాల్సిన సార్లు ఆ మాట చెప్పాం. ఎదిరించకపోతే ఏం చేస్తాడు తెలుసా? మరలా కొడతాడు, మరలా కొడతాడు, మరలా కొడతాడు, మరలా కొడతాడు. మొదటి దెబ్బకి వీక్ అవ్వమేమో కానీ 100వ దెబ్బకి వీక్ అయిపోతావు. కొంతమంది మొదటి దెబ్బకి అయిపోయారులే. ఒక్క తలంపు పడిందా, ఒక్క ఆలోచన పడేశాడా, ఒక్క చేతకానితనాన్ని నిరూపించాడా, ఇంకంతే. యూ ఫీల్ డిప్రెస్డ్. Is anybody here depressed, anxious, worried? Devil is attacking you. Remember. దేవుడు అట్లా చూసినప్పుడు మూడోదిగా అపవాది ఏం చేస్తాడంట, వాడు స్ట్రాంగ్ హోల్డ్స్, వాడి కోట, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన పిలుపు, దేవుడిచ్చిన సహాయం, దేవుడిచ్చిన శక్తిని మీరు వాడదలుచుకుంటే అపవాది కోటల్లో నుండి, జైల్స్లో నుండి మీరు విరక్కొట్టుకుని బయటికి రావచ్చు. నాలుగోదిగా అప్రెస్ చేస్తాడంట. బైబిల్ కాల్స్ హిమ్ ద అప్రెసర్. అణిచివేసి తొక్కేవాడంట. ఐఎమ్ ఆస్కింగ్, ఆర్ యూ ఫీలింగ్ అప్రెస్డ్ బై ద ఎనిమీ? రన్ టు జీసస్ క్రైస్ట్. యేసు వైపు చూసి యేసు అని కేక వేసి దేవుని సహాయాన్ని వేడుకుంటేనే కానీ మన జీవితంలో విడుదల లేదు. వాడు చేయగలిగినంత డిసెప్షన్. ఇందాక ఆపరేషన్ గురించి మాట్లాడుతూ వచ్చాం. ద ఫిఫ్త్ వన్ ఇస్ డిసెప్షన్ అని చూసినప్పుడు అపవాది చేయగలిగినంత. డిసెప్షన్ ఇస్ ద థింగ్ విచ్ కెన్ బ్రేక్ ఆర్ డిస్ట్రాయ్ ఎ మైండ్. నోయిమెటా, దట్ ఈస్ ద గ్రీక్ వర్డ్. నోయిమెటా, మైండ్ని డిసెప్టివ్ చేస్తాం, మైండ్ని డిస్ట్రాయ్ చేస్తాం. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు డిప్రెషన్లో ఉన్నారండి, డిసెప్షన్లో ఉన్నారండి. అనేక సార్లు మన జీవితంలో అపవాది మన మనసులో దాడి చేస్తూ, మనల్ని మోసపరుస్తూ, మనల్ని భ్రమలో నడిపించాలని ఆశపడుతున్నాడు. అపవాది అనేక సార్లు చేసేది ఏంటి తెలుసా? నీ ఆశలు ఏంటో క్యాలిక్యులేట్ చేస్తాడంట. హీ విల్ క్యాలిక్యులేట్ వాట్ యు లైక్, వాట్ యు డిజైర్, వాట్ యు వాంట్, వాట్ యు విష్. నీ విష్ లిస్ట్ చూస్తారంట. ఒకప్పుడు సోషల్ మీడియాలో విష్ లిస్ట్ అని ఉన్నది, ఇప్పుడు ఉందా? ఇప్పుడు సంగతి ఏంటో తెలియదు కానీ ఆర్కుట్ అనుకుంటాను. ఆర్కుట్ వాడేటప్పుడు ఆర్కుట్లో విష్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. పాప అందరూ వారి విష్ లిస్ట్లో వేసి పెడతారంట దాంట్లో. ఎందుకంటే పుట్టినరోజు వచ్చిందంటే ఆ విష్ లిస్ట్ నుంచి ఎవరైనా ఏదైనా కొనిస్తారేమో అని. సో నాకు గుర్తుంది, నేను అనేవాడిని, పుట్టినరోజు వస్తే నాకేం కొనాలని ఎక్కువ ఆలోచించద్దు, నా విష్ లిస్ట్ రెడీగా ఉంది, చూసి ఏం కావాలో కొనించండి. బట్ దెన్ అపవాది ఏం చేస్తాడు తెలుసా? నీ విష్ లిస్ట్ అంతా తీసి పెట్టుకోండి. నీ విష్ లిస్ట్ అంతా, నీ ఆశలో కోరికల లిస్ట్ అంతా, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. దేవుడు నోట్ చేస్తున్నాడో లేదో నీకు తెలియదు కానీ అపవాది మాత్రం తప్పకుండా నోట్ చేస్తాడు. పక్కనే ఉండి ఇంకేం కావాలి. ఎందుకంటే హీ విల్ ఆల్వేస్ డిసీవ్ యూ. నిన్ను మోసపరుస్తాను. ఏం చేస్తాడంటే నీ విష్ లిస్ట్ నుండి నెంబర్ 1 తీసుకురా. నీకు ఇది కావాలా, నీకు ఇది కావాలా, నీకు ఇట్లా కావాలా. హీ విల్ స్టడీ యూ సో వెల్. నిన్ను దాడి చేస్తా ముందు నీ గురించి బాగా చదివి ఉంటాడు. దేవుడు నాకు తెలియజేస్తుంది, అపవాది వాడు ఘట సర్పం అంట. వాడు ఆది నుండి మోసపరుస్తాడంట. ఘట సర్పం అంటే ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ విజ్డమ్. ఆది నుండి నరజాతిని అంతాని మోసపరుస్తూ, తప్పుదారి పట్టిస్తూ, దేవునికి విరోధంగా లేపుతూ, పెద్ద పెద్ద రాజుల్ని, పెద్ద పెద్ద గనుల్ని, జ్ఞాని అయిన సొలొమోను అన్నవాడిని అడ్డదారికి తీసుకెళ్ళాడు. ఈరోజు నీ అంతటా నువ్వు బ్రతుకుతే నువ్వేమి చేయలేవు. నీకు కావాల్సింది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడితే హిస్ పవర్. దేవుని వాటిలో చూడండి, అపవాది దాడులంతా మన మనసు మీద అంటున్నాం, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతాం కూడా మనసే అంటున్నాం. ఎందుకంటే ఆత్మ ద్వారా నడిపించబడేవాడు ఆత్మ ఫలాన్ని ఫలిస్తాడు. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. ప్రేమ ఎక్కడ ఉండాలి? మనసులో ఉండాలి, దేహంలో ఉండదు. మనసులో ఉంటే దేహంలో కనబరచబడుతుంది. ప్రేమ, సంతోషం. సంతోషం ఇస్ అగైన్ ద మైండ్ సెట్. సమాధానం, మనసులో నెమ్మది, దీర్ఘశాంతం, మనసులో దయాలత్వం, మనసులో స్వభావం, ఆశా నిగ్రహం, సాత్వికం, విశ్వాసం, ఇంకా మంచితనం. ఇవన్నీ మనసులో ఉండేది.
You see, God is after your mind, devil is after your mind. Who are you letting inside in your mind? దేవుడు నీ మనసు దగ్గరికి అయితే ఆశపడుతున్నాడు చేరాలని, అపవాది నీ మనసులో దూరటానికి ఆశపడుతున్నాడు. ఎవరిని అనుమతిస్తున్నారో? దేవుడి నీ మనసులో అంటే అపవాది వస్తాం అంత సులభం కాదు. దేవుడు నీ మనసులో లేకపోతేనే అపవాది దూరతం చాలా సులభం. ఈరోజు అపవాది ద్వారా దాడి చేయబడుతూ బానిస స్థితిలో, బంధించబడిన స్థితిలో ప్రభువా అని మీరు దేవుని ద్వారా మొరపెడితే దేవుడు నిజంగా మేము నడిపిస్తాను సిద్ధమన్నాడు. దేవుడి సన్నిధిలో మనకు విడుదల ఉంది, స్వతంత్రత ఉంది. ఆయన సన్నిధిలో తగ్గించుకున్న ప్రతి ఒక్కరిని విడిపిస్తాడు. ఆయన మనల్ని జయం కలిగిన వారిగా, బలము కలిగిన వారిగా నడిపిస్తాడు. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, అనేక సార్లు అభిషేకించబడిన వారిని కూడా అపవాది దాడి చేస్తూనే వస్తాడు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, టచ్ నాట్ ద అనాయింటెడ్, డూ నో హార్మ్ టు మై ప్రాఫిట్స్. అభిషేకించబడిన వాడికి ఎవరు బోధించవలసిన అవసరం లేదంట, ఎందుకంటే అభిషేకం తను నడిపిస్తుందంట. చూసి నడిపిస్తుంది అన్నప్పుడు దెర్ ఇస్ అ రూట్, దెర్ ఇస్ అ రోడ్, దెర్ ఇస్ అ వే. ద అనాయింటింగ్ ఇస్ లీడింగ్ యూ ఇన్ ద వే. అపవాది వైల్స్ అనేటప్పుడు, తంత్రములు అనేటప్పుడు అగైన్ అక్కడ చూసాం ఏంటి, వాడిది ఒక దారి ఉంది. వాడు తంత్రాలు నీ మీద పనిచేసినప్పుడు నువ్వు దేవుని దారిలో నుండి తొలగి వాడి దారిలోకి వెళ్ళిపోతున్నావు. కానీ నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన వ్యక్తి అయితే నీ మనసులో అన్ని సమయంలో ఒక ధైర్యం ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో కలవర పరిస్థితులు రావచ్చు, కంగారుపాటు కార్యాలు రావచ్చు. బైబిల్లో ఉండి చూడాలంటే ఒక మంచి ఎగ్జాంపుల్ చూడవచ్చు, దావీదు. వన్ ఆఫ్ ది బెస్ట్ కింగ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ కింగ్. దావీదు రాజు అంటే తిరిగేలేదు. ఎ వారియర్, ఎ రూలర్, a lover, a fighter, you name him, he is. And a man of God's own heart. దేవుని హృదయానుసారమైన వ్యక్తి అంట. ఆ టైటిల్ ఎవరికి వచ్చింది? ఇంకా you see, he's so soft yet so strong. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా అని అడుగుతాడు. శత్రువు ఒర్రే నేను చంపుతాండ్రా అంటాడు. గొలియాతును చూసినప్పుడు నిన్ను ఈ రోజు చంపి నీ మాంసాన్ని ఎవరికి పెడతానో, ఆకాశ పక్షులకి, అడవి మృగాలకు పెడతా. నేను యెహోవా నామంలో వస్తున్నా. లుక్ అట్ ద జీల్, బట్ అట్ ద సేమ్ టైం సో కైండ్, సో హంబుల్, సో జెన్యువైన్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి లోపల మెత్తగా ఉంటాడు, కానీ అపవాది దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఫైటర్ లాగా ఉంటాడు. దేవుడు మనకి తిరిగి తన ఆత్మను అవ్వలే. ఇందాక చెప్పాము ఏంటి ఆ మాట, శక్తి, పవర్, డ్యూనిమస్, పరిశుద్ధాత్మ శక్తి. శక్తి, ప్రేమ, పరిశుద్ధాత్మ ద్వారా ఫలింపజేస్తాడు. ప్రేమ. నెక్స్ట్ సౌండ్ మైండ్, ఆల్ నోయింగ్ మైండ్. అపవాది తంత్రములు ఎరిగిన వారు ఉంటామంట. అపవాది స్ట్రాటజీ అనుకో, ఈ స్కామర్స్ ఉంటారు చూడండి, ఎప్పుడన్నా మాల్కి వెళ్ళినప్పుడు పక్కనే వచ్చేస్తారు, సార్ మీ ఫోన్ నెంబర్ ఏంటి, ఇదిగో కూపన్ కూపన్ కూపన్, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఇచ్చారా? ఇచ్చిన నెక్స్ట్ ఫోన్ వస్తుంది, సార్ మీరు లాటరీ గెలిచారు, సార్ మీకు ఒక వెకేషన్ ట్రిప్ వచ్చింది, ఏంటి వస్తా మీకు ఫ్రీ డెబిట్ కార్డ్, ఫ్రీ క్రెడిట్ కార్డ్. పాప నువ్వు క్రెడిట్ కార్డ్ కొరకు ఎన్నిసార్లు ట్రై చేసినా బ్యాంక్లో అవ్వట్లే, వీడు వస్తాడు, ఇదిగో నీకు ఫ్రీ క్రెడిట్ కార్డ్. కొంతమంది ఇన్స్టెంట్ క్రెడిట్ కార్డ్, నీకు సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా ఇన్స్టెంట్ క్రెడిట్ కార్డ్, జాగ్రత్త ఆన్లైన్ దోచుకుని వెళ్ళిపోతాడు. చూసి ఏం తెలియనోడు మొదటిసారి మాల్లోకి వెళ్ళాడు. మొదటిసారి మాల్లోకి వెళ్ళినోడు అట్లా నడుచుకుని వెళ్తా ఉంటే, సార్ 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 అంటే, నా పైన ఎంతో ప్రేమరా నీకు, నాకు ఫ్రీగా ఇచ్చే మనసు ఉంది, గాడ్ బ్లెస్ యూ. పడతావు ట్రాప్లోకి. కానీ వాడు తంత్రాలు ఎరిగిన వారైతే పట్టించుకుంటా. అపవాది అనేక సార్లు he would try to give you offers. First know the offer that Christ has given you. క్రీస్తు నీకు ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ దేవుడు యేసు ప్రభు ఆయన శిలువలో చేసిన కార్యాన్ని నువ్వు గ్రహించగలిగితే, అపవాది స్కామర్ కదా ఎవరే పోరా, నువ్వు ఏం చేస్తావరా, నాకు నువ్వు చేసేది ఏముంది, నాకు అసలు అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు నా పక్షం ఉన్నాడు, నీదంతా నాకెందుకు. యు సీ, యు హావ్ టు బి సౌండ్. క్రీస్తు యేసునందు నువ్వేమై ఉన్నావు?
అపవాది దాడులకి యూ హ్యావ్ టు క్రియేట్ ద షీల్డ్. అందుకనే సర్వాంగ కవచము. అసలు తలకేసే షీల్డ్ ఏంటి చెప్పండి? రక్షణ అనే శిరస్థానం. రక్షణ, సాల్వేషన్, ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. రక్షించబడినోడివైతే నీకు క్షేమం ఉంది. రక్షించబడలేదా నీ మైండ్కి సేఫ్టీ లేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అబౌట్ ఇట్. క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడకున్నా నీ మనసులో నెమ్మది ఉంటా ఇంపాసిబుల్. నువ్వు ఆలయానికి వస్తే అయ్యేది కాదు, నువ్వేదో 4 పాటలకు ఆరాధిస్తే అయ్యేది కాదు. నీ మనసు, నీ జీవితం యేసు రక్తంలో కడగబడాలి. రక్షించబడిన వారు ఇక్కడ ఉంటే, హెల్మెట్ ధరించిన వారు ఇక్కడ ఉంటే చేతులు హల్లెలూయా చెప్తారా? దే ఆర్ ద ఓన్లీ వన్స్ యూ కెన్ హ్యావ్ పీస్. మరి మా సంగతి ఏంటండి? ఆలస్యం చేయొద్దు. హూస్ ఆస్కింగ్ యూ టు డిలే? వై ఆర్ యూ డిలేయింగ్ ద సాల్వేషన్? రక్షణ ఎందుకు తునీకరిస్తున్నావు? ఒక విశ్వాసి దేవుని దగ్గరకు వస్తున్నాడు, ఐఎమ్ బిలీవింగ్ జీసస్ అంటే ఫస్ట్ పొందుకోవాల్సిన రక్షణ, దాని తర్వాత ఏదైనా. వితౌట్ సాల్వేషన్ డు నాట్ ఎంటర్టైన్ ఎనీథింగ్ విత్ జీసస్. దేవుని దగ్గర నాకేదో ఫీల్ గుడ్, నాకేదో ఈ జాబ్, నాకేదో ఈ లైఫ్, నో 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 నో. ఫస్ట్ సాల్వేషన్. రక్షించబడు, నమ్మి బాప్తిసం పొందు, రక్షణ అనుగ్రహించబడుతుంది. నువ్వు ఎప్పుడైతే రక్షించబడుతున్నావో నీకు సమస్తం ఉంటుంది, ఇంకా కొత్తగా ఏం అక్కర్లే. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. యు విల్ బి బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ నీడ్స్. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట వెతికితే సమస్తం అనుగ్రహించబడుతుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇఫ్ యూ హ్యావ్ విజ్డమ్ ఇన్ లైఫ్, ద విజ్డమ్ విల్ సీక్ యూ టు క్రైస్ట్. The wisdom will make you run to Christ. The true wisdom is recognizing your failures and recognizing who Jesus is. లేకపోతే అజ్ఞానం. ఆ వెలుగుని దేవుడు ప్రకాశింపజేస్తాడు. మన జీవితంలో మనం వెలగాలని, శక్తి కలిగిన జీవితంలో కలిగి ఉండాలని, ఫలించేవారుగా, ప్రయోజకులుగా దేవుని కొరకు జీవించాలని. మీరు నిజంగా మీ జీవితంలో విడుదల కోరుతున్నారంటే దేవుని పాదాల దగ్గర పరిగెత్తండి. కానీ ఒక మాట తెలియజేస్తున్నాను, నేను ఈరోజు బలహీనుడిగా ఉన్నాను, కానీ నేను ఎవరిని? నేను అభిషేకించబడిన రాజుని. ఈరోజు ఇక్కడ ఎవరైనా రాజులు ఉన్నారా? అట్లా చూస్తారు ఏంటంటే, ఇక్కడ ఎవరైనా రాజులు ఉన్నారా? నేను ఏ రాజుల గురించి మాట్లాడుతున్నా బైబిల్ నుండి చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ఒకసారి చదువుదామా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. మనం ఎవరంట? రాజులైన యాజక సమూహం. మనం ఎవరంట? రాజులైన యాజక సమూహము. కింగ్స్. we are called to be the kings and priests. మనము రాజులైన యాజక సమూహమై ఉన్నాము. ఇంకా ఈ మాట చూడాలంటే ప్రకటన గ్రంథము 1:6 చూద్దామండి. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి, మనల్ని ప్రేమించుచు మనల్ని తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను. ఎలా చేశాడంట? ఒక రాజ్యముగాను. మనల్ని తండ్రి అయిన దేవునికి మనల్ని ఎలా చేశాడు? ఒక రాజ్యముగా. అదే వర్డ్ అర్థంగా చేయాలంటే ఇంగ్లీష్ లో చూడండి. He made us kings. Are there any kings? I'm asking. ఇప్పుడు సౌండ్ పెరిగింది. దేవుడు మనల్ని ఆయన తండ్రికి పరిచర్య చేసే రాజులుగా. God is not interested in punies. God is interested in kings. పిరికోళ్ళని కాదు దేవుడు కోరేది. తండ్రి ముందుకు వచ్చేటప్పుడు రాజులు రావాలంట. చూసి యేసు రక్తము ద్వారా కడగబడితే మనం రాజులైన యాజక సమూహం అన్నప్పుడు వీఆర్ ద కింగ్స్, వీఆర్ ద ప్రీస్ట్. ఈరోజు మన జీవితంలో మనకు ఇవ్వబడిన శక్తి, అధికారము ఎంతో ఘనమైందండి. ఈరోజు రాజుగా నువ్వు పోరాడాలి. ఎందుకు ఈ మాట? వై am I bringing the subject king? నువ్వు రాజు కాబట్టి అపవాది నిన్ను దాడి చేస్తున్నాడు. రాజులు ఎవరిని పోరాడతారు? రాజులు పోరాడతారు. అపవాది వాడు అంధకారానికి రాజు. ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ బైబిల్ సేస్.
వాడు చీకటి రాజు ఎవరిని పోరాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు? వెలుగు సంబంధమైన మనల్ని పోరాడి జయిస్తంలో వాడు ఏం పొందుకుంటున్నాడు? దేవుడి రాజ్యంని జయించాడు అనే ఫీలింగ్ పొందుకుంటున్నాడు. కానీ మనల్ని ఏలేవాడు ఎవరంట? యేసు ప్రభు. నీవు యేసు ప్రభు సొత్తు అయితే, ఆయనకి సమర్పించిన వ్యక్తివైతే, నీవు ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, నువ్వు రాజులైన యాజక సమూహం. మేక్ ష్యూర్ యువర్ మైండ్ ఇస్ యాజ్ ఫర్ ద విల్ అండ్ ద కమాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హీ రూల్స్ యూ. ఆయన నిన్ను ఏళ్తున్నాడు. ఆయన నిన్ను ఏళ్తున్నాడు. నీ మనస్సు ఆయన ద్వారంగా ఏలబడాలి. ద కౌన్సిల్ యేసు చేతుల్లో. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామం. సర్వాధికారం కలిగిన నామము యేసు నామం. మనం ఈరోజు ఆయన నామాన్ని ధరించిన వారుగా, ఆయన రాజ్యంలో ఉన్నవారుగా, ఆయన కొరకు రాజులైన యాజక సమూహముగా మనం నిలబడాలి. తండ్రి నామము మహిమపరచబడటానికి, తండ్రి ఘనపరచబడటానికి. అందుకని దేవుడు వారికి తెలియజేస్తుంది, టు హిమ్ బీ గ్లోరీ అండ్ డొమినియన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆమేన్. ఈరోజు వాక్యం మొత్తం ఒక మాటలో, యేసు రక్తం ద్వారా నువ్వు విలువైన వ్యక్తిగా మార్చబడ్డావు, రాజులైన యాజక సమూహంగా మార్చబడ్డావు. అపవాది ఆశ అంతా నీ మైండ్ని దాడి చేయాలని, నీ మైండ్ని డెవబోలస్ అంటే థ్రోయింగ్ స్టోన్స్, థ్రోయింగ్ అ రాక్, థ్రోయింగ్ అన్ ఆబ్జెక్ట్, థ్రోయింగ్ సంథింగ్ కాన్స్టెంట్లీ నీ మనసు మీద దాడి చేసి, నీ మనసులో అటుకు దూరి, వైల్స్ అన్నదప్పుడు ద రోడ్, మార్గం, వాడు నీ మార్గం నుండి వాడి మార్గానికి నిన్ను చెరిపేయాలని, నేను అడ్డదారులకు తీసుకెళ్ళిపోవాలని, చేంజ్ యువర్ రూట్, చేంజ్ యువర్ పర్పస్, నీ జీవితపు పర్పస్ మలిచేయాలని వాడు. అది మాత్రం కాదు, వాడు అదే సమయంలో ఒక స్ట్రాంగ్ హోల్డ్, ఒక కోట కట్టాలని వాడు మార్గంలో తీసుకెళ్ళి, వాడు ఒక కోట అనేటప్పుడు అక్కడ రాజులు నివసించే కోట కాదు సాదృశ్యం. న్యూ టెస్ట్మెంట్ చూసినప్పుడు ఆ మాట వాడినప్పుడు ఇట్ ఈస్ మెన్షనింగ్ ద ప్రిజన్. పెద్ద గోడలతో ఒక చెరసాలని సిద్ధపరిచి అందులో నిన్ను బంధించాలని, అందులో నిన్ను అణిచివేయాలని. హీ వాంట్స్ టు అప్రెస్ యూ, హీ వాంట్స్ టు డిసీవ్ యూ. అందులో నిన్ను మోసపరిచి, నిన్ను బానిసగా, శాతకాని వ్యక్తిగా, నీ జీవితాన్ని లిమిటేషన్, ఇంతే నీ బ్రతుకు, ఇదే నీ జీవితం, ఇదే నువ్వు అన్నట్టుగా విడిచిపెట్టాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, యేసు నామాన్ని ధరించిన ప్రతి ఒక్కరు రాజులైన యాజక సమూహం. యేసు నామం మనకు అధికారం అనుగ్రహించబడింది. యేసు ప్రభు వచ్చింది అప్రెస్డ్, అపవాది ద్వారా అణిచివేయబడిన వారిని విడిపిస్తానికి, అపవాది బంధకాల నుండి మనల్ని విడిపిస్తానికి, అపవాది మన జీవితాల మీద వేసిన చెరసాలని విడిపిస్తానికి యేసు ప్రభు ఈ రోజు కూడా సమర్థుడు అనేది మనం ధ్యానిస్తూ. కానీ చివరికి ఇట్ ఈస్ యువర్ చాయిస్. వాట్ వుడ్ యూ వాంట్? చెరసాల్లో ఉంటావా? స్వతంత్రతతో ఉంటావా? కానీ ఈరోజు ప్రభు ఇచ్చిన ఆహ్వానాన్ని మనం వ్యర్థపరుస్తే, we truly cannot be kings, we truly cannot be conquerors, we truly cannot be priests. దేవునికి అంగీకారంగా మన జీవితంలో బ్రతకాలి. దేవుడు మానవుడు చేసినప్పుడు చెప్పిన మాట ఏంటి? బరాక్, ఫలించి అభివృద్ధి చెందు. బరాక్, గో, బి బ్లెస్డ్, ఫలించి అభివృద్ధి చెందు. అంటున్నావు, లేదు లేదు లేదు, నేను ఇక్కడ ఈ గూటులో ఇందులో ఉంటా, ఇది చాలు, నువ్వు ఎన్ని పాటలు పాడు, ఎన్ని ముచ్చట్లు చెప్పు, నువ్వు ఏమి చెయ్యి, నేను ఇక్కడ మాత్రం ఉండి అడుగు బయటికి తీయ. మనస్సు మారుతనే కానీ జీవితం మారదు. మనస్సు మారుతనే కానీ విడుదల లేదు. దేవుడు నీ మనసులో నీకు స్వతంత్రత ఇవ్వాలని, ఆ స్వతంత్రత తగినట్టుగా నీ జీవితంలో నువ్వు స్వతంత్రతతో బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. దయచేసి స్థలంలో ఉంచుతామండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ దేవుడు మీతో మాట్లాడేది ఏంటి చూడండి. అడగండి, పరిశుద్ధాత్మ దేవా, నాతో ఏం మాట్లాడుతున్నావయ్యా? వాట్ ఈస్ దట్ యువర్ టెల్లింగ్ మీ లార్డ్? వాట్ ఈస్ దట్ యువర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? నా జీవితంలో విడుదల దయచేయి, నా జీవితంలో కావాల్సిన జయము దయచేయి, నా జీవితంలో పోరాడే శక్తి దయచేయి. మీరు అభిషేకించబడిన వాళ్ళు ఏమో కానీ అపవాది కొన్నిసార్లు వాడు చేసే దాడులకి మనసులో కంగారు కలగచ్చు, భయం కలగచ్చు, బాధ కలగచ్చు. కానీ కంగారు పాటు సమయంలో, భయ సమయంలో, బాధ సమయంలో
కెన్ యూ రియలీ ట్రస్ట్ గాడ్? నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. కానీ దేవుడు మనల్ని కోరేది ఒకటేనండి, ఆయన వాక్యం ద్వారంగా మన మనసులో మార్చబడాలి, మన జీవితాలు సరిదిద్దబడాలి, మన జీవితంలో మలుపు రావాలి, మన జీవితంలో విడుదల కలగాలి. ఈరోజు దేవుని వాక్యం వింటూ మీరు ఆయన చేతులకు సమర్పించుకుని, ప్రభువా నాకు విడుదల దయచేయి, నన్ను మార్చు, నన్ను సరిచేయి అని మీరు అడిగిన వారైతే దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తానని ఆశపడుతున్నాడు. మీ జీవితంలో నిజమైన విడుదలనిచ్చి జయమునిచ్చి మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు మన తోడు ఉంటే మనకు భయం ఏంటంటే, దేవుడు మన తోడు ఉంటే మన దిగులు ఏంటంటే, ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు, యేసయ్యా నీవే నా దేవుడు అయ్యా, నీవే నా హృదయానికి రాజు అయ్యా, నీవే నన్ను ఏలే దేవుడు అయ్యా, నా జీవితంలో విడుదల నెమ్మదినిచ్చే దేవుడు నీవేనయ్యా, నీ జయంని వేడుకుంటున్నాను, నీ స్వతంత్రతను వేడుకుంటున్నాను, స్వతంత్రునిగా స్వతంత్రాలుగా జీవించే జీవితాన్ని నాకు దయచేయ్యా. పుల్ మీ అవుట్ ఆఫ్ ద డంజన్ లార్డ్. నా బంధకాల నుండి, నా చెరసాల నుండి నన్ను బయటికి లాగేయ్యా, నన్ను బయటికి తీసుకురా ప్రభా. అపవాది నా జీవితంలో కలిగించిన గాయాలను మాన్పో ప్రభా. నా పైన పెట్టిన భారాన్ని తొలగించిపోయి ప్రభా. నా జీవితంలో కావాల్సిన సఫలత దయచే ప్రభా. గివ్ మీ ద సక్సెస్, గివ్ మీ ద గ్యారంటీ, గివ్ మీ ద హోప్. నా నిరీక్షణ ఆధారం నీవే కదా ప్రభా. నేను నమ్మి ఉన్నది నిన్నే కదా ప్రభా. దేవా, నిన్ను నమ్మిన వారిని నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నేను నమ్ముతున్నాను, నా జీవితంలో కావాల్సిన విడుదల దయచేయి. అడగండి, దేవుడిని అడగండి. బీ స్పెసిఫిక్. ఏ విషయంలో మీకు విడుదల కావాలి? ఏ విషయంలో మీకు జయం కావాలి? ఏ విషయంలో సఫలత కావాలి? ఏ విషయంలో సహాయం కావాలి? ఏ విషయంలో దేవుడు మార్గం జరిగించాలని ఆశపడుతున్నారు, తలుపు తెరవాలని ఆశపడుతున్నారు? దేవుని చేతుల్లో సమర్పించుకుని వేడుకదమ్మా. నా హృదయంలో కావాల్సిన నెమ్మది దయచేయ, నా మనసులో కావాల్సిన నెమ్మది దయచేయ. అపవాది నా ముందు తీసుకొచ్చే రేషనల్ ఆర్ ఇర్రేషనల్ ఎటువంటి పోరాటమైనా, ఎటువంటి కలవరమైనా, అది లాజిక్ బేస్డ్ అయినా, సెన్స్లెస్ అన్నా, ఏ పోరాటమైనా దేవా చెదరక బెదరక దేవా నీ మీద ఆధారపడే జీవితం దయచే ప్రభా. నాట్ లివింగ్ ఇన్ ఫ్యాంటసీ బట్ ఇన్ రియాలిటీ. ఏదో కీడైపోతుంది, ఏదో కీడు జరిగిపోతుంది, ఏదో భయాలకి బ్రతికేవానికి కాక శక్తితో, ధైర్యముతో నీ కొరకు జీవించే కృపను నాకు దయచేయ్యా. నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటాను. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నన్ను నడిపించాలయ్యా. నాలో నీవు ఉండాలి, నా మనసులో నువ్వు నడిపించాలి. నా మనసులో చేసే నిర్ణయాలకు నువ్వు తోడు ఉండాలి. నాకు కావాల్సిన ఆదరణ, సహాయం, శక్తిని దయచేయి, అనుగ్రహించు ప్రభువా. వేడుకోదామండి. ఈరోజు మనల్ని బలపరిచే దేవుడు అండి. అభిషేకించబడిన నీవు నీ జీవితంలో పోరాట పరిస్థితుల్లో, అపవాది కలవరం తీసుకొచ్చే పరిస్థితుల్లో భయముతో ఉన్నామేమో, చింతతో ఉన్నామేమో, ఏమైపోతుందనే పరిస్థితులు ఉన్నామేమో. కానీ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను మధ్యలో చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. నీ జీవితంలో ఆయన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు అండి. జీసస్ ఇస్ రూలర్ ఆఫ్ కింగ్స్. హీ వాంట్స్ యూ టు బి ఎ కింగ్. ఆయన రాజుల రాజు. హీ డస్ నాట్ మైండ్ యూ బీయింగ్ ఎ కింగ్. హీ వాంట్స్ యూ టు బి ఎ కింగ్. ఆయనతో పాటు ఏలాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మనం ఏలేవారిగా, పరిపాలించేవారిగా దేవుడు మనకు అనుగ్రహించిన కుటుంబము, జీవితాన్ని మొదటగా యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ కంట్రోల్. దేవుడి చిత్తము ప్రకారము మన జీవితాలను నడిపించాలి. అదే దేవుడు నాకు తెలియజేస్తుంది. కాస్టింగ్ డౌన్ స్ట్రాంగ్ హోల్డ్స్, పుల్లింగ్ డౌన్ స్ట్రాంగ్ హోల్డ్స్. అపవాది మన జీవితంలో కట్టిన కోటలను మనం పట్టాలంట, చెరపట్టాలంట. ప్రతి తలంపుల్ని చెరపట్టాలంట, ప్రతి ఆలోచన చెరపట్టాలంట. ప్రతిది దేవుని చిత్తానుసారంగా ఉందా పరీక్షించాలంట. మన చేతుల్లో ఉండే మన బాధ్యత అది. నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితి దేవుని చిత్తంలో ఉందా? నీ జీవితంలో తలస్తున్న తలంపులు దేవుని చిత్తంలో ఉందా? కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్, అపవాది తలంచే కలుగు చేసే ఇమాజినేషన్స్, అపవాది నీ జీవితంలో తీసుకొచ్చే ఊహలో, are they rational or irrational? Either of it, anything that is against God, pull it down. దేవుడికి విరోధమైన తలంపులన్నీ ఎదిరించాల్సిన బాధ్యత నీదే. చెప్తామా, ప్రభా నీవే నా దేవుడు అయ్యా,
యేసయ్యా నీవే నా రాజు అయ్యా. పరమ తండ్రి నీ మహిమ కొరకే నేను ఉంటానయ్యా. నీ మహిమార్థమే నేను ఉంటానయ్యా. నీ బిడ్డనయ్యా నేను, నీ సొత్తునయ్యా నేను. నా జీవితంలో కావాల్సిన విడుదల దయచేయి. నీ రక్షణ కార్యాన్ని జరిగించు ప్రభా. నీ జయంను అనుగ్రహించు ప్రభా. మనస్ఫూర్తిగా అడుగుదామా. మళ్ళీ కాచి కాబడే దేవా, నువ్వు కుడిగని నిద్రపోనే దేవుడు అయ్యా. నువ్వు ప్రతి ఒక్కరి జీవితంలో మేలు జరిగించే దేవుడు. నీ హస్తం ఎంతో ఘనమైంది, బలమైంది. మా ఏ ఊబిలోనన్నా మనం బయటికి తీసుకురాగలిగింది. మొరపెట్టిన ప్రతి ఒక్కరికి విడుదల ఇచ్చే దేవుడు. నీ శక్తి సహాయాన్ని అందించే దేవుడు. నీ ఆత్మ కార్యాలు మా జీవితంలో జరిగించే దేవుడు. ఈరోజు నీ సన్నిధిలో విరిగి నలిగినతో వచ్చిన ప్రతి ఒక్కరు చూడయ్యా. ప్రతి జీవితాన్ని చూడయ్యా. ప్రతి జీవితాన్ని ఆదరించు ప్రభా, ఆదుకో ప్రభా. దేవా, నీ నామ మహిమార్థమే మమ్మల్ని జీవించు. సమాధానం లేని హృదయాలను చూడయ్యా. దేవా, ఇదిగోనయ్యా, సమాధానము లేని వారు, సమాధానాన్ని దోచుకోబడిన వారు, దేవా, సమాధానంను పాడు చేయి చీకటి ద్వారా దాడి చేయబడుతున్న వారు ఇక్కడ నీ సన్నిధిలో ఉండుంటే, ఈ సమయంలో యేసు పొందిన గాయముల ద్వారా నజరేయుడైన యేసు నామంలో సమాధానం అనుగ్రహించబడును గాక అని ప్రకటిస్తున్నాను. షలోమ్ అని ప్రకటిస్తున్నాను. దేవా, సమస్త జ్ఞానానికి మించిన సమాధానము దయచి, విడుదల దయచి, జయము దయచి, సరైన దృష్టితో, సరైన నిర్ణయాలతో, సరైన అడుగులతో, స్వతంత్రతతో జీవించే జీవితం మాకు దయచే ప్రభా. ఎమోషనల్ భక్తి కాదయ్యా, సౌండ్ మైండ్. మేము ఏం చేస్తున్నామో ఎరిగిన వారుగా, మేము చేయడానికి ప్రతిఫలం కారణం ఏంటో ఎరిగిన వారుగా, దేవా, ప్రతిదీ నీ నామములో, నీ వాక్యం ద్వారా గ్రహించిన వారుగా, దేవా, ఏ పరిస్థితి అయినా, ఏ పోరాటమైనా మా విజయధ్వజమైన యేసు నామాన్ని ఎత్తిపెట్టి జయముతో నిన్ను స్తుతించే వారిగా మమ్మల్ని చేయి ప్రభా. మనస్పూర్వకంగా నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని చేయి ప్రభా. శక్తి లోపంలాగా నిన్ను స్తుతించి కీర్తించే వారిగా మమ్మల్ని చేయి ప్రభా. మా వేదన బాధ పరిస్థితుల్లో కూడా నీ వాగ్దానాలను ఎత్తిపెట్టి నువ్వెంత నమ్మదగిన దేవుడు జ్ఞాపకం చేసుకున్న కృపణ దయచే ప్రభా. దేవా, మా ప్రార్థనకి జవాబు దయచేయి. నీ బిడ్డలు ఉన్న ప్రతి ఊబులో నుండి విడిపించు. ప్రతి విషయంలో జయంను అనుగ్రహించు. ప్రతి విషయంలో విడుదలను అనుగ్రహించు. ప్రతి విషయంలో నీ ఆదరణ అనుగ్రహించు. నీ ప్రోత్సాహంతో, నీ నెమ్మదితో నడిపించు. దేవా, సమస్తము మేలు జరిగించే దేవా, అందరి జీవితంలో మేలైన ఘనమైన నీ చిత్తపు ఉద్దేశపు కార్యాలను జరిగించమని ఈరోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడామని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రింపజేయ అపవాది దొంగిలించుకున్న సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దైవం నీవయ్యా.